నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ పై స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ రైల్వే జోన్ తో పాటు ఇతర సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం. బీజేపీ విజయోత్సవ ర్యాలీ సభల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై వైకాపా నిరసనలు. తక్షణం గవర్నర్ను బర్తరఫ్ చేయాలని నేతల డిమాండ్. కొలిక్కి వచ్చిన మర్రిపాలెం ఈద్గా సమస్య. 10 రోజుల్లో ముస్లిం సోదరులకు స్థలాన్ని అప్పగిస్తామని మంత్రి అయ్యన్న. దేశవ్యాప్తంగా బీజేపీకి విశేష ఆదరణ లభిస్తుందని, అందుకు ఇటీవల 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపుని పురస్కరించుకొని గాజువాకలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శీలానగర్లో నిర్వహించిన బహిరంగ సభలో వెంకయ్య నాయుడు మాట్లాడారు. 10 ఏళ్ల పాలన సాగించిన కాంగ్రెస్ ఈ దేశానికి రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అధికారం కోసం పాకులాడుతుందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి ఎంతో సాయం అందుతుందని చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీలు హరిబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్మెల్యేలు పంచ రమేష్, విష్ణుకుమార్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈయనెవడయ్యా నిన్నగా మనం వచ్చారు టీఎంకుంటున్నారు పేదవాడు వచ్చి వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఈ టైటిల్ లేదు, గాంధీ టైటిల్ లేదు, నెహ్రూ టైటిల్ లేదు, మామూలు మోడీ వచ్చి ఇవన్నీ మనందరినీ మూడిపోయేట్టుగా చేశాడట, ఓడిపోయేట్టుగా చేశాడని కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు బాధపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి గుర్తింపులైన పార్టీగా కూడా పార్లమెంట్ అవకాశం రాదు. కమ్యూనిస్ట్ పార్టీలు కనుమరుగైపోతున్నాయి. మన ఉత్తరప్రదేశ్లో, అలాగే ఉత్తరాంచల్లో, అలాగే మణిపూర్లో, అలాగే గోవాలో, పంజాబ్లో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. ఏమిటి దీని అర్థం ఏంటి? వాళ్ళు తెలుసుకోవాల్సింది, ప్రజల యొక్క తీర్పుని అర్థం చేసుకోవాలి. ఎన్నికలు ఓడిపోతారు, మేము కూడా ఓడిపోయాం అనుకుంది. కానీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నిరాకరణ దూరవుతుందంటే కమ్యూనిజం అని అది ఆచరణ సాధ్యం కాదు, భారతదేశానికి పడదు, ఈ ఒంటికి మందు పడుతుంది అంటారు. అలాగే ఈ దేశానికి పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ తైనాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేశారు. పార్టీ అధినేత జగన్ దీనిపై పోరాడుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లే విధంగా పాలన సాగుతుందని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ముఖ్యమంత్రి గారు తప్పిదం కాకుండా, స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాకుండా, రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ గారు మరి పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో దురదృష్టకరం. వాళ్ళ రాజ్యాంగ విరుద్ధంగా పాలన జరుగుతోంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రజల తాలూకా మనోభావాలు గౌరవించే విధంగా ఈ పాలన జరగట్లేదు. తక్షణంగా రాష్ట్రపతి గారు జోక్యం చేసుకోవాలి, గవర్నర్ గారిని బర్తరఫ్ చేయాలి, స్పీకర్ గారి ద్వారా ఈ శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అందువల్ల మేమందరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జోన్ 4 కార్యాలయం ఎదుట వైకాపా ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తక్షణం వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దివాకర్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత ఆ పార్టీ గుర్తు కాకుండా ఏ పార్టీలోకైనా వెళ్ళేటప్పుడు దానికి రాజీనామా చేసి మళ్ళీ గెలిచి అప్పుడు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ రాజీనామాలు చేయకుండా, రాజీనామాలు ఆమోదించుకుంటా మరి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం దేశం అంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది. మరి ఈరోజు రాష్ట్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా చంద్రబాబు నాయుడిని అసహించుకునే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నారు.
తప్పకుండా మా డిమాండ్ ఒకటే, తక్షణం మీ తాలూకా నిర్ణయాన్ని మార్చుకోండి. గత కొన్నేళ్లుగా మరిపాలెం ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న ఈద్గా సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. మంత్రి అయ్యన్న పాత్రుడు, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుల మధ్య సయోధ్య కుదిర్చి ముస్లిం సోదరులకు తీపి కబురు అందించారు. 10 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించనుందని మరిపాలెం ఈద్గాపై ఓ రిపోర్ట్. 40వ వార్డులో ఈద్గా సమస్య గత కొన్నేళ్లుగా సాగుతోంది. 41 వార్డు పరిధిలో ఉన్న ఈద్గా బీఆర్టీఎస్ రోడ్ విస్తరణలో పోగా ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ముస్లిం సోదరులు ప్రార్థనలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర నియోజకవర్గం పరిధిలో ఉన్న 40వ వార్డులో ఖాళీగా ఉన్న ఆర్ఎన్బి స్థలాన్ని తమకు కేటాయించాలి అంటూ ముస్లిం సోదరులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని ఈద్గాకు ఇచ్చేందుకు గతంలోనే అంగీకరించారు. అయ్యన్న పాత్రుడు రోడ్డు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ సమస్య విషయంలో స్పష్టత వచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి మంత్రి ముస్లిం పెద్దల సమక్షంలో ఓ కొలిక్కి తీసుకువచ్చారు. అటువంటి మంచి వ్యక్తికి ఈ ఆర్ఎండ్బి శాఖ వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఆయన ఒకసారి ఆర్ఎండ్బి మంత్రి కాదు, మూడోసారి ఆర్ఎండ్బి మంత్రివర్గంగా చేస్తున్నారు. తీసుకున్న వెంటనే మొట్టమొదటి ఆయన చేసింది అధికారులను పిలిపించి మొట్టమొదటి పని ఈ ఈద్గా విషయం. ఈ భూమి మన ప్రాంతాల కోసం కేటాయించే ఆ రోజు చాలా ట్రాఫిక్ ఎందుకోసం అక్కడ ఈ ల్యాండ్ కోసం చాలా సంతోషమైనటువంటి ట్రాఫిక్ జరిగింది. ఈ యొక్క 2 రోజుల క్రితం తెలిసి మన జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు గారు అయితే మంత్రి సమక్షంలో జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. సుమారు 4500 గజాలు ఉన్న స్థలాన్ని ముస్లిం సోదరులకే ఇచ్చేందుకు జీవీఎంసీ ఆర్ఎన్బి శాఖల మధ్య ఒప్పందం కుదిరిందని మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. 10 రోజుల్లో ఈ భూమిని ముస్లింలకు అప్పగిస్తామని వెల్లడించారు. రోడ్డు వెడల్పు మాకు అభ్యంతరం లేదు, చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, ఊరు బాగుపడంలో. కానీ మాకు ఆల్టర్నేటివ్ ఏదైనా ఏర్పాటు చేయమని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు మాట అవ్వడం జరిగింది. మాట కోసం ప్రయత్నాలు చేశారు. ఇప్పటివరకు 3 సంవత్సరాల్లో కొన్ని ఇబ్బంది ఏంటంటే ఆ ల్యాండ్ వీళ్ళకి ఇవ్వాలా, వీళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలా, ఈ లా డిపార్ట్మెంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం డిలే అయింది. అనుకోకుండా అల్లా దయ వల్ల ఇప్పుడు ఆర్ఎన్బి మంత్రిగా నేనే అయ్యాను కాబట్టి నాకు ఇష్టం పెట్టాను. నేనే మీటింగ్ పెట్టి విజయవాడ మీటింగ్ పెట్టి వాళ్ళ పరిష్కారం ఆలోచించాం. మళ్ళీ ఇవాళ కమిషనర్ పిలిచి ఒక శాశ్వత పరిష్కారం కావాలి, ఏం చేయాలని ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి 4500 గజాలు వీళ్ళ పక్కనే అక్కడ బయలు గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి దానికి అనుకూలంగా ఉంటే బాగుంటుందని చెప్పి వారు కోరడం జరిగింది. అయితే నేను కమిషనర్కి మేము ఎంత కూర్చున్న తర్వాత పరిష్కారం వచ్చాం. ఇక్కడ 4500 గజాలు ఆర్ఎన్బి స్థలం ఉంది. అంచేది ఆల్టర్నేటివ్గా మాకు 4500 ఎకరాలు మీరు ఎక్కడన్నా ఇవ్వగలరా అని అడిగితే వాళ్ళు రెడీగా ఉంది, మీకు 5000 కాలని ఇస్తాం, 4500 ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం పడుతున్న ఇబ్బందులకు తెరపడనుంది. ఈ ఈద్గాలోనే రంజాన్ పండుగను కూడా జరుపుకున్నారు. సమస్య కొలెక్కి రావడంతో ముస్లిం సోదరులలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ ఆందోళన నిర్వహించింది. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇచ్చిన మంత్రి పదవులు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ తాలూకా ఆదేశాలు, దీనికి ఈ ధర్నాకి ప్రధాన కారణం ఈవేళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అనే నినాదంతో ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెందుర్తి కూడలలో వైఎస్ఆర్సీపీ ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా వైకాపా నాయకుడు నక్కా కనకరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పాలక ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇచ్చిన మంత్రి పదవులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో స్థానిక నేత గొర్లె రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఆగకపోతే
మరి మేము తీవ్రంగా దీన్ని ఇంకా ఉధృతం చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా దీన్ని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఇమీడియట్ గా అమలు చేయాలని, దాని వెంటనే సర్వాధికారులు కూడా మరి శాసనసభ స్పీకర్ గారికి ఇవ్వాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న మా అధ్యక్షులు మరి దేశవ్యాప్తంగా అయితే దొండపర్తి రోడ్లో కాంగ్రెస్ నాయకుడు హైదర్ అలీ సింకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలవేంద్రాన్ని రమాదేవి ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహోక్తిని తీర్చేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తొలి రోజు మజ్జిగ, పళ్ళ రసాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇషాక్, వాసు తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రం అనేది మొదలైందండి. మామూలుగా అయితే మంచినీళ్ళు, మజ్జిగ అన్ని చలివేంద్రాలు పెడతాము సామాన్లు. కానీ శంకా ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం మొదలైంది. అదేంటంటే పుచ్చకాయలు కానివ్వండి, తర్వాత కొబ్బరి బొండాలు, మజ్జిగ, చలివేంద్రం మొదలైంది. చాలా మంచి ఆలోచనతో ఇది ప్రారంభించడం జరిగింది. ఇలాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడానికి శంకాకి నా సేవ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ రైల్వే జోన్తో పాటు ఇతర సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం. బీజేపీ విజయోత్సవ ర్యాలీ, సభల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై వైకాపా నిరసనలు. తక్షణం గవర్నర్ను బర్తరఫ్ చేయాలని నేతల డిమాండ్. కొలిక్కి వచ్చిన మర్రిపాలెం ఈద్గా సమస్య, 10 రోజుల్లో ముస్లిం సోదరులకు స్థలాన్ని అప్పగిస్తామని మంత్రి అయ్యన్న. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ పై విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.